people, welcome back to my YouTube channel Pindishi Patnaru. So today ఇవాళ ఏంటంటే ఈ వీడియో అంతా కూడా ఇవాళ మా పేరెంట్స్ 23rd యానివర్సరీ. సో నేను ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అన్నమాట ఈవినింగ్. సో ఆ సర్ప్రైజ్ ఏంటి, హౌ ఆర్ మై పేరెంట్స్ రియాక్షన్ టు ఇట్ అనేది వీడియో బేసిక్గా. సో ఐమ్ గోనా షో యూ లైక్ వాట్ ఈస్ ఇట్, how is that event went, like how it is organized and went. A surprise ఏంటో మీకు కూడా as you go ahead you'll understand. సో అయితే నేనైతే ప్లాన్ చేశాను సర్ప్రైజ్. సో దానికి మా కజిన్స్ కూడా ఇద్దరు వస్తున్నారు. సో that is a thing, like my parents, my dad especially have literally no idea. చిన్న ఏదో ప్లాన్ చేసా అని చెప్పాను. సో అదైతే తెలుసు మా మమ్మీ అండ్ మా డాడీకి కూడా, బట్ వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ అనేది అయితే తెలీదు. సో అక్కడికి వెళ్ళాక విల్ సీ హౌ ఇస్ ద రియాక్షన్, సో ఎలా ఉంటుంది ఏంటి అనేది, అండ్ హౌ డస్ ఇట్ గోస్ మీరు కూడా చూడండి. సో లెట్స్ డూ అ క్విక్ ఫిట్ చెక్. సో మై టాప్స్ అండ్ బాటమ్ is from Westside, and my earrings are also from Westside, and my watch is again from Fossil. And for slippers, probably I'm gonna wear Crocs or heels. And my bag is from H&M, so I'm gonna carry this. So this is my fit check for today. So let's meet there, guys. Bye bye. Hi Sagar, what is sudden surprise? Yes, this is sudden surprise to me also. Okay, Chandrakal's door open check. Fantastic, superb, mind-blowing, unbelievable. ఇరికిచ్చాడు పిఎన్ఆర్ మాధవి. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ పిఎన్ఆర్ మాధవి. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. అని నమ్మండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. డాడీ కచ్చర్ నువ్వు నోర్మై మొహం పగిలి కనిపిస్తామా? సరే హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి ప్లీజ్. ఓట్ ఫర్ మీ.
లోపల సిల్వరా ఓకే వెలిసిపోయింది ఏమి ఇచ్చారో ఫోటో ఎక్కేది అర్థమైంది ఎవరో చెప్పండి ఒక భయంకర ముందే చూపించాలి. మాకు అర్థమైపోయింది నైస్. ఓకే థ్యాంక్ యూ మమ్మీ అవి ఎక్కడెక్కడో చెప్పు ఒక్కొక్కటి ఫొటోస్ చూసి. ఇది హైదరాబాద్ ఎన్ఆర్బి మాల్ ఆ. ఇది సౌహాచలం హైదరాబాద్ ఆ. ఇది రాడిజన్ ఓకే. ఇది మన ఇంటి దగ్గర పారమౌంట్ దగ్గర జాసిన్ ఆ. ఇదేమో మన ఇంట్లో అది అసలు ఎలాగనో పెట్టారో సరే ఇంకో కేక్ వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన కేక్. అది వేస్ట్ సాయి పిఎన్ఆర్ షార్ట్ కట్ నేను ఇచ్చాను పేర్లు, అందుకే అలా ఇచ్చాడు. ఓకే ఈ బట్టలు ఏం చేయాలి స్టిక్కర్ ఆ? కట్ చేయండి. కట్ చేస్తుంటే मैं वो शिकारी महंगाई आज इसकी सेविंग्स की शामत आई నువ్వు ఇక్కడ కూర్చొని చెప్పు ఎక్కడెక్కడ అని. Hey everyone, welcome back. So as you have already seen the video, so as I said earlier, it was a surprise. So you already మీరు చూసుంటారు ఆ సర్ప్రైజ్ అనేది ఎలా అయింది ఏంటి అనేది, and it was quite fabulous and it was like a super hit, and my parents really enjoyed it thoroughly and they were so happy. And so this type of celebration giving outside thing is something really a new concept for me. Maybe earlier it was there, I heard it at like 2 years back about like this kind of a concept, but ఇప్పుడు ఇది చాలా ఎక్కువైంది as I see. అంటే చాలా పార్ట్స్ ఆఫ్ వైజాగ్ ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ వచ్చాయి అని చెప్పి ఐ జస్ట్ రియలైజ్డ్ అనమాట వెన్ ఐ వాజ్ సర్చింగ్. సో ఎందుకు స్పెషల్లీ దిస్ ఇయర్ వీ హ్యావ్ డన్ దిస్ కైండ్ ఆఫ్ అంటే సో ఎర్లియర్ మేము ఏమనుకున్నామంటే వీ యాక్చువల్లీ ప్లాన్ ఆఫ్ గోయింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్, అంటే వేరే ప్లేస్లో వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం పేరెంట్స్ యానివర్సరీ అని అయితే అనుకున్నాము. బట్ డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ ప్లాన్ అనేది అవ్వలేదు. సో ఇక్కడే ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది. సో ఐ వాంటెడ్ ఇట్ టు బీ సంథింగ్ స్పెషల్, అంటే సింపుల్గా ఉండే కన్నా ఐ వాంటెడ్ టు బీ సంథింగ్ స్పెషల్. సో ఐ థాట్ ఇట్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని. సో నేనైతే ఐ వాజ్ సర్చింగ్ అండ్ ఐ జస్ట్ యాజ్ ఐ సెడ్ ఐ హ్యావ్ హర్డ్ ఆఫ్ దిస్, సో ఐ వాజ్ సర్చింగ్ అండ్ నేను ఫ్యూ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అయితే చూసాను గాయస్. సో అలా ఫ్యూ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అయితే చెక్ చేసా. సో ఐ హ్యావ్ సీన్ క్వైట్ అ ఫ్యూ థింగ్స్ లైక్ 3 or 4 చూసాను. అండ్ స్పెషల్లీ నాకు 2 అయితే నచ్చాయి, లైక్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్ బట్టి కానీ ద డెకరేషన్ బట్టి కానీ 2 అయితే చూస్ చేసుకున్నాం. 1 is in PM Palam and 1 is in డాబా గార్డెన్స్. సో నేను వెళ్ళిన దానికి ఇప్పుడైతే నేను వెళ్ళింది అయితే డాబా గార్డెన్స్లో అనేది లెస్ సెలబ్రేట్ అనే ఒక దాంట్లో అయితే నేను బుక్ చేసుకున్నాను. సో అది బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే మనకి డెకరేషన్ అన్నీ కూడా, అంటే వెదర్ ఇట్ ఈస్ యానివర్సరీ, వెదర్ ఇట్ ఈస్ బర్త్డే, వెదర్ ఇట్ ఈస్ బ్రైట్ టు బి ఎనీ ఈవెంట్ అనమాట.
వాళ్ళకి ఆల్రెడీ రెడీ సెటప్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ యానివర్సరీ అయితే యానివర్సరీ బోర్డ్ పెడతారు, బర్త్డే అయితే బర్త్డే బోర్డ్ పెడతారు. సో అలా మీ ఒకేషన్ బట్టి దే విల్ కీప్ అనమాట. సో వీళ్ళ దాంట్లో కూడా దేర్ ఈస్ 2 types ఆఫ్ రూమ్స్, డ్రీమీ రూమ్ అని ఇలా డిఫరెంట్ అంటే డిపెండ్స్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ బట్టి, అంటే డిజైన్ బ్యాక్గ్రౌండ్ వచ్చే బెలూన్స్ డిజైన్ దాన్ని బట్టి వేసెస్ బట్టి మనకి రూమ్స్ అనేవి డిఫరెంట్ నేమ్స్తో దే హ్యావ్ అసెంబుల్డ్ లైక్ ది కెప్ట్ అనమాట. సో మేము చూస్ చేసుకున్న రూమ్ పేరు అయితే డ్రీమీ రూమ్. సో ఇక్కడ కూడా ఎలా ఉంటుంది అంటే 2 personsకి ఒక కాస్ట్ పడుతుంది. సో ఎక్స్ట్రా పర్సన్ మేము తెచ్చుకుంటే ఇట్ ఇస్ ఎక్స్ట్రా 200. అండ్ అలాగే ఇట్ ఈస్ లైక్ మనకి వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారంటే ద డెకరేషన్ ప్రొవైడ్ చేస్తారు విత్ ఒక స్క్రీన్ అవుట్ ప్రొవైడ్ చేస్తారు. సో జనరల్గా అయితే దాంట్లోని ఓటీటీస్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. మా దానికైతే ఇట్స్ నాట్ వర్కింగ్ అని చెప్పేసి అన్నారు అక్కడికి వెళ్ళాక. సో వీ కుడెంట్ డూ ఎనీథింగ్. సో బట్ సమ్ సాంగ్స్ అవి ప్లే చేసి ఉంచారు అండ్ ద డెకరేషన్ పార్ట్ ఈజ్ ఫర్ దెమ్. అండ్ 2 recliners అయితే ఇచ్చారు అండ్ 1 bean bag అలా అనమాట. సో మేము పీపుల్ ఆఫ్ 5 members కాబట్టి మాకు ఓవరాల్ కాస్ట్ అయితే 2,600 పడింది గైస్. సో మాకు ఓవరాల్ 2,600 అయితే అయ్యింది. సో కాంప్లిమెంటరీగా యాజ్ 5 members మేము వెళ్ళాం కాబట్టి వాళ్ళు ఒక ½ kg కేక్ ఒకటి ప్రొవైడ్ చేశారనమాట. ఇంకా మిగతా స్టార్టర్స్ అవి టైప్ కూడా ఉన్నాయన్నారు, బట్ ఇట్స్ సో ఆ స్టార్టర్స్ అనేవి కూడా ఇట్స్ టోటలీ ఆప్షనల్ అనమాట, మనకు కావాలంటే తీసుకోవచ్చు. ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ అస్. అండ్ సో ఇదైతే ఇలా అయింది. అండ్ మై 2 cousins కేమ్ అండ్ అదర్ దెన్ వాళ్ళ కేక్తో పాటు వీళ్ళు కూడా కేక్ తెచ్చారు. సో మీరు వీడియో చూసినట్టయితే వి వర్ కటింగ్ బోత్ ద కేక్స్ వాళ్ళు. సో మేము 2 cakes కూడా కట్ చేసాము అండ్ ఇట్ వాస్ రియలీ అ గ్రేట్ డే గాయస్. సో యాజ్ యూ హ్యావ్ సీన్ హౌ ఇట్ ఆల్ వెంట్. సో నేను ఇన్ఫర్మేషన్ ఇట్స్ నాట్ లైక్ స్పాన్సర్స్ లైక్ అలా కాదు, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే మీతో, సో దట్ మేబీ అందరికీ తెలియకపోవచ్చు అది ఏంటి అంటే లైక్ ఎగ్జాక్ట్లీ యునో దట్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ ఏంటి, ఎంత అది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నది అని కూడా మేబీ మెనీ ఆఫ్ యూ పీపుల్ మైట్ నాట్ నో. సో ఇలా కూడా ఉంది, ఒక ఇన్ఫర్మేటివ్గా చెప్దామని మాత్రమే ఐ వాజ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ యూ ఆల్ దిస్. సో హోప్ యూ గైస్ ఫైండ్ దిస్ రియలీ హెల్ప్ఫుల్. So if you guys really find it informative and if you do like the video, so don't forget to like, share and comment, and also subscribe to my YouTube channel, and don't forget to click on the bell icon to get further notifications from me. Thanks for watching. Bye bye.